జనగామ న్యూస్ కి స్వాగతం. గోదావరి జిల్లాలో లిఫ్టింగ్ చేసి జనగామ ప్రాంతంలోని చెరువులు కుంటలు నింపాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్యా చందు నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య అధ్యక్షతన ప్రజా సంఘాల కార్యాలయంలో జనగామలో నిర్వహించారు. ఈ సందర్భంగా చందు నాయక్ పాల్గొని మాట్లాడుతూ జనగామ ప్రాంతం భారతదేశంలో అతి ఎత్తైన ప్రాంతంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం గోదావరి జిల్లాలను సముద్రంలో విడుదల చేస్తున్న నీటిని లిఫ్టింగ్ ద్వారా దేవాదుల ప్రాజెక్టు తరలించాలని కోరారు. జనగామ ప్రాంతానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా పెండింగ్ లో ఉన్న రైతు భరోసా అందించి ఆగిపోయిన రుణాలన్నింటినీ మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య, మాచర్ల సారయ్య, రమావత్ మీటియో నాయక్, జిల్లా కమిటీ సభ్యులు నక్క యాకయ్య పలువురు పాల్గొన్నారు. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. నైరుతి ఋతు ప్రవణాలు భారతదేశంలో ప్రవేశించినాయి. పెద్ద ఎత్తున వర్షాలు, అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలపడంతో రైతులు ముందస్తుగా అప్రమత్తమై పెద్ద ఎత్తున దుక్కులు రెడీ చేసుకొని ఈరోజు పత్తి విత్తనాలను వేసుకోవడం జరిగింది. కానీ ఋతుపవనాలు క్రమంగా తిరిగి మందగించి ఈరోజు దాదాపుగా సీజన్ ప్రారంభమై 45 రోజులు పూర్తవుతూ ఉంది. కాబట్టి ఈ విత్తనాలు వేసుకున్న రైతులు ఇప్పటికే మొలకలు రాక, వర్షాలు లేక మొత్తం ఎండిపోయి పుచ్చిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క రైతు సుమారు 4-5 వేల రూపాయల పెద్ద ఎత్తున నష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వర్షాకాలము ఈ వానలు ఈ చివరి కార్తె, రోహిణి అయిపోయింది, మృగశిర కార్తె పూర్తయింది, ఇప్పుడు ఆరిద్ర కార్తె నడుస్తుంది. ఇంకొక 10 రోజులైతే ఇది కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కార్తె కనుక దాటితే ఇక భవిష్యత్తులో వర్షాలు పడతాయని రైతులు ఆశించినటువంటి పరిస్థితి తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, జనగామ జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం. దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే గోదావరిలో పెద్ద ఎత్తున వరద వస్తుంది, నీరు వస్తుంది, దాన్ని కిందికి వదిలేస్తున్నారు. ఆ నీటిని లిఫ్టింగ్ ద్వారా జనగామ ప్రాంతానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇప్పటికీ ప్రభుత్వము కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నాటి నుండి రైతు భరోసా పెండింగ్ ఉన్న నిధులు మొత్తం రైతుల ఖాతాలో జమ చేయాలని, అదేవిధంగా గత ప్రభుత్వం కాలువల పేరుతో భూసేకరణ చేసింది, కానీ కాలువలు పూర్తి చేయలేదు. రైతుల దగ్గర భూములు మాత్రం తక్కువ ధరలు ప్రభుత్వం కొన్నది. కాబట్టి తక్షణం కాలువ అయినా పూర్తి చేయండి, లేదంటే ఇప్పుడున్న రేటుని అనుకున్న రైతులకు ధర పెంచి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల మీద ప్రభుత్వం స్పందించాలని, అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు స్పందించాలని, 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్పందించాలని, పెండింగ్లో ఉన్న రిజర్వాయర్లు పూర్తి చేయాలని, చెరువులు, కుంటలు, దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటి ద్వారా నింపాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని, రైతాంగ సమస్యల కోసం, ఈ అన్ని సమస్యల కోసం సోమవారం రోజు గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అయినా స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం.